అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ రోజుల్లో ఎవరికైనా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆన్ ది ఎర్త్ నన్ను అడిగితే కామన్ ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే హెయిర్ ఫాల్. ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు సార్. ఎన్ని రకాల రెమెడీస్ ఫాలో అయినా ఏం చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గట్లేదు. ఎన్ని మందులు మింగినా కూడా ఫర్ దట్ మ్యాటర్. అసలు పొల్యూషన్ కారణం అంటారా, లేకపోతే ఫుడ్డే కారణం అంటారా, లేకపోతే బాడీయే కారణం అంటారా? ఇప్పుడు డైలీ నేను 100 పేషెంట్ చూసినా అనుకోండి. ఇప్పుడు హోమియోపతిలో ఏంది, మనం అన్నీ అడుగుతాం కదా. మనకు హెయిర్ ఫాల్ ఉందా అని అడిగితే 90 మంది అవునని చెప్తారు. కానీ మనం ఒకటి రియలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు జడ వేసుకుంటారు కదా, ఆ జడది థిక్నెస్ ఉంది కదా, ఆ థిక్నెస్ తగ్గితేనే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉన్నట్టు. అంటే దీని అర్థం ఏంటంటే ఎన్ని పడతాయి అన్ని కొత్తగా కూడా వస్తాయి. ఓకే, డైలీ 100 పడతాయి అందరికీ, డైలీ 100 కొత్తవి వస్తాయి. ఎప్పుడు 100 పడతాయి 50నే వస్తున్నాయి అంటే అప్పుడు మీకు జుట్టు రాలుతున్నట్టు అర్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు జుట్టు రాలడానికి కారణాలు ఏముంటాయి జనరల్గా? మనకు ఒకటి డాండ్రఫ్, మళ్ళీ దాని తర్వాత నిద్ర సరిగా లేకపోవడం, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్లు, మళ్ళీ అన్నిటికన్నా పెద్ద ఫ్యాక్టర్ మీరు చెప్పారు కదా స్ట్రెస్. అది ఎందుకు నేను చెప్తా. ఇప్పుడు న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ అన్నా నేను. న్యూట్రిషన్ సరిగా అబ్జర్వ్ అవ్వాలి, జీర్ణ వ్యవస్థ కరెక్ట్ ఉండాలంటే మనిషి ఫ్రీ ఉండాలి, స్ట్రెస్ ఉండొద్దు. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంది, డాండ్రఫ్ వస్తుంది. అంటే డాండ్రఫ్ ఒక ఫంగల్ ప్రాబ్లం. అది మన స్కాల్ప్ మీద వస్తుందంటే కూడా మనము ఎప్పుడు మన కేర్ చేయం. ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉంటాం మనం కేర్ చేయం. అది ఒకటి కరెక్ట్. మళ్ళీ అట్లనే ఏ ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా జుట్టు రాలుతుంది, షుగర్ వ్యాధి ఉన్నా జుట్టు రాలుతుంది, జీర్ణ వ్యవస్థ లేకపోతే జుట్టు రాలుతుంది, సరిగా పడుకోకపోతే జుట్టు రాలుతుంది. ఎందుకు? స్ట్రెస్ ఉండొద్దు మనిషికి. అట్లా అయితే ఇవి కొన్ని కారణాలు. సార్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుందా? అవును, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు ఉంటాయి. ఇప్పుడు అలోపేషియా ఎరెటా అనేసి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది. ఇప్పుడు దాంట్లో ఏమవుతుంది, రింగులు ఉంటాయి కదా, అట్లా రింగ్ షేప్లా జుట్టు పోతుంది. అయితే అది ఒక్కొక్కసారి రాదు. ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండు, ఐర్లాండ్ నుంచి వచ్చిండు. ఆయన నా గురించి తెలుసుకొని, ఆయనకు ఇంత పెద్ద అలోపేషియా ఎరెటా ప్యాచ్ ఉంది. అది ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ నుంచి ఉంది. సో దీనికి బాల్ హెడ్ కి సంబంధం లేదు. బాల్డ్ హెడ్ అంటే జుట్టు లేకపోవడం, అంతే కదా. మరి ఇది అంతే కదా సార్? అంతే. అయితే ఇట్లా మొత్తం పోయింది, ఇంత సర్కిల్ మొత్తం ఇక్కడ వెనకాల. ఇప్పుడు ఇక్కడ నుంచి జుట్టు పెంచుకొని ఆయన ఇట్లా కవర్ చేసుకుంటుండు. ఇప్పుడు ఇట్లా నార్మల్గా చూస్తే అర్థం కూడా కాదు జుట్టు లేదనేసి. అయితే అది ఎట్లా అయింది, ఇప్పుడు అది మళ్ళీ వస్తలేదు. ఎగ్జాక్ట్ కాజ్ అలోపేషియా ఎరెటాకి ఇప్పుడు వరకు తెలియదు. ఒక్కొక్కసారి ఏమంటారు ఆటోఇమ్యూన్ వల్ల అవుతుంది అంటారు, ఒక్కొక్కసారి ఈడియోపతిక్ అంటారు. ఈడియోపతిక్ అంటే ఇది దేని వల్ల వస్తుంది వాళ్ళకి అర్థమైతలేదు. ఓకే, అట్లా ఇప్పుడు ఈయన ఎన్నో రకరకాల మందులు ట్రై చేసిండు, అన్ని పేలు కోరుకుడు అంటారు మామూలుగా కామన్ లాంగ్వేజ్ లో, అదే కదా సార్? అదే. అయితే ఈయనకు రాలేదు జుట్టు. మన దగ్గర వచ్చి మనం ఏం చేస్తాం, హోమియోపతి మందులు ఇస్తాం. ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అంటే పేషెంట్ ఫిజికల్లీ ఎట్లా ఉన్నాడు, మెంటలీ ఎట్లున్నాడు, ఆయనకి ఏమేమి రోగాలు ఉన్నాయి, అన్ని రోగాలు దాంట్లో సిమ్టమ్లు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మనం మందులు ఇస్తాం. అయితే ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండే అంటే ఈయనకు యూఎస్ పోవాలనేసి కోరిక. ఓకే, యూఎస్ పోవాలి. ఇప్పుడు ఒకసారి రిజెక్ట్ అయింది వీసా రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేసి మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ అయినా ఏం చేసిండు, ఇప్పుడు మనం హైదరాబాద్లోనే ఉంది మనకు యూఎస్ కాన్సులేట్, మనం పోయి అప్లై చేస్తాం. ఇప్పుడు ఈయన ఏం చేసిండు, హైదరాబాద్ రాలేదని వేరే సిటీకి పోయి అప్లై చేయడం స్టార్ట్ చేసిండు. అయినా రాలేదు. లాస్ట్ ఏం చేసిండు, వియట్నాం పోయిండు. వియట్నాం అంటే వేరే దేశం. ఎందుకు? అమెరికా పోవాలి కాబట్టి వియట్నాం పోయిండు. వియట్నాం పోయి ఆడికి వెళ్ళి అప్లై చేసి మళ్ళీ రిజెక్ట్. ఇప్పుడు లైఫ్లో సోల్ గోల్ ఏంది అయినది, అమెరికా పోవాలి. ఇప్పుడు అది అవ్వలేదు, దాంట్లో పోయి డిప్రెషన్లో పోయిండు. అట్లా ఆయన లైఫ్ని హేట్ చేయడం స్టార్ట్ చేసిండు. హేట్ చేయడంలో ఆయనకి ఆటోఇమ్యూన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇండియాలో ఏదో నౌకరీ వచ్చింది, ఆ నౌకరీ చేసుకుంటా మళ్ళీ ఆన్ సైట్ ఐర్లాండ్కి పోయిండు. అక్కడే సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ సిటిజన్ కూడా అయిపోయింది. ఇంకోటి మీకు చెప్తే మీరు ఈ పరేషాన్ ఏమవుతారంటే, ఇప్పుడు ఐర్లాండ్ సిటిజన్షిప్ ఆయన ఎందుకు తీసుకుంటే మళ్ళీ యూఎస్కి పోవడానికి. సో అల్టిమేట్ గోల్ అదే. కానీ ఇప్పుడు ఆయనకి జుట్టుది మన దగ్గర చాలా మందికి సాల్వ్ అయినాయి ప్రాబ్లమ్లు. అయితే ఆయన మన దగ్గర వచ్చిండనమాట. ఈ స్ట్రెస్ ఏంది, ఏదైతే కావాలి అన్నిటికన్నా ఎక్కువ లైఫ్లో అది పూర్తిగా అవ్వలేదు. అది పూర్తిగా అవ్వకపోవడం వల్ల ఆయనకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇంకో ఫలానా వేరే పేషెంట్కి అది షుగర్ రూపంలో రావచ్చు,
ఇప్పుడు జెనెటిక్గా ఉంటాయి కదా, వంశపరంగా రోగాలు ఉంటాయి. అంటే ఏంది, మన జీన్స్ మీద రాత ఉంటుంది, నీకు ఈ రోగం వచ్చేది ఉంది అనేసి అది ఉంటుంది. అది ఎప్పుడు బయట పడుతుంది, ఎప్పుడైతే మనం డీప్ స్ట్రెస్లో ఉంటాం కదా అప్పుడు అవి బయట పడతాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా అట్లా బయట పడ్డాయి. అయితే మనం మందులు ఇచ్చినాము, దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఓకే. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే అక్రోట్లు ఉంటాయి, మీకు తెలుసా? 2 అక్రోట్ ఇంత తీసుకోవాలి అక్రోట్. దాని తర్వాత మీరు పిస్తాలు, అన్సాల్టెడ్ పిస్తాలు అవి తీసుకోవాలి. మళ్ళా బాదాంలు ఉంటాయి కదా, బాదాంలు తీసుకోవాలి. మళ్ళీ నార్మల్ బాదాంలు కాదు, ఇప్పుడు కాలిఫోర్నియన్ బాదాంలు అనేసి దొరుకుతాయి, అది 1000 రూపాయలు కిలో ఉంటుంది. నేను చెప్పే బాదాం 4000 రూపాయలు కిలో ఉంటుంది, అది తీసుకోండి. అది మామ్రా బాదాం. ఇప్పుడు దీనికి దానికి ఏం తేడా అంటే ఇవి హైబ్రిడ్లు అనమాట, కాలిఫోర్నియా బాదాంలు. ఇప్పుడు దీన్ని మార్కెట్ ఎట్లా చేస్తారంటే ఇదే మంచి బాదాం అన్నట్టు మార్కెట్ చేస్తారు అమెరికా వాళ్ళు. ఈ మామ్రా అంత పాలిష్డ్ గా కనిపించదు, చిన్నగా సైజ్, స్మెల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ మామ్రా బాదాంని మనం బ్రేక్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తే మనకు ఆయిల్ అంటుతుంది చేతులకు, అంత ఆయిల్ ఉంటుంది దాంట్లో. ఆల్మండ్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ హెయిర్ ఫాల్ అని వినే ఉంటారు, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవి తీసుకొని మీరు దీనికి పౌడర్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం తీసుకోమని చెప్పిన, మీరు ఒకటేసారి ఇంత తీసుకొని కూడా దీన్ని మంచిగా జర డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. డైలీ ఆవు పాలు మళ్ళీ బర్రెల పాలు కాదు, ఆవు పాల్లో A2 మిల్క్, దాంట్లో మీరు 1 స్పూన్ వేసుకోండి, మంచిగా మిక్స్ చేసుకొని మార్నింగ్ తీసుకోండి. ఇది మీకు ఏం చేస్తుంది, దీంట్లో ప్రోటీన్ రిచ్, మినరల్ రిచ్, వైటమిన్ రిచ్, B6 ఉంటుంది, విటమిన్ K ఉంటుంది, విటమిన్ D ఉంటుంది ఒక్కొక్కసారి. మళ్ళీ దాని తర్వాత విటమిన్ A కూడా ఉంటుంది. అన్ని B కాంప్లెక్స్ల విటమిన్లు అన్నీ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి, విటమిన్ B12 తప్ప. అయితే ఇది ఏం చేస్తుంది, బయోటిన్ కూడా ఉంటుంది దీంట్లో. బయోటిన్ కూడా ఒక టైప్ ఆఫ్ విటమిన్ B. ఇది ఏం చేస్తుంది అంటే ఇది మీకు కవర్ చేస్తుంది. ఇప్పుడు జుట్టు ఏదైతే పోయింది కదా అది మళ్ళీ వచ్చేలాగా రీజనరేట్ చేసే అవకాశాలు ఉంటాయి, మంచి అవకాశాలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, అరే నేను నెల నుంచి తాగుతున్నా నాకు వస్తలేదు, పోయి 10 ఏళ్ళు అయింది, నెలలో ఎట్లా వస్తుంది? మీరు రెగ్యులర్గా తీసుకోవాలి. దీంతో పాటు హోమియోపతి కూడా వాడుతుంటే హోమియోపతి కూడా ఇస్తాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ పేషెంట్కి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అక్రోట్లతోటి పిస్తాలతోటి ఎట్లా తగ్గుతుంది, దానికి మందులు ఇస్తాం మనం. కానీ వచ్చే జుట్టు తొందరగా వస్తుంది, థిక్ వస్తుంది, ఉన్న జుట్టు కూడా థిక్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ చాలా రిచ్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గించడానికి. అయితే అట్లా మనం ఇది మందులు ఇసుకుంటా ఇది చేసుకుంటా పూర్తిగా ప్రాబ్లమ్ని రివర్స్ చేసినాం అనమాట. రైట్. చైతన్య గారు, మీరు ఆన్లైన్లో కూడా చూస్తారు కదా, త్రూ వీడియో కాల్ కూడా చూస్తాము, ఆఫ్లైన్లో కూడా చూస్తాము. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.